గణపతి ఆరాధన తోడ్పడుతుంది. ఈ గణపతి ఆరాధన తర్వాత మధువర్గం ఈ మీనాక్షి సుందరేశ్వరం వద్ద విఘ్నేశ్వర పూజ చేస్తుంటే ఆదిపూర స్వామిన దివ్య కళ్యాణ మహోత్సవ సేవాఖ్యం అద్య వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకర ప్రమాణం చేసేటువంటి పద్ధతి కూడా ఉంటుంది. అంటే దీపానికి ఉన్నటువంటి శక్తి ఎలాంటిది, చెడు తొలగించి శక్తిని మంచిని అందిస్తుంది. కాబట్టి దీపాన్ని పరమేశ్వరుడు దివి నుండి భూమికి ఆకాశంగా తీసుకొచ్చి తానాభిషేకం చేసిన భక్తులందరికీ కూడా అభిషేక ప్రసాదాన్ని జరిగింది. ప్రజలు కానీ భక్తులు కానీ అలాగే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానీ అలాగే దీపావళి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాట్లు చేయడం మన మత్స్యకారుల దగ్గర సహాయ సహకారాలు అందించడం ఇది అందరి విజయంగా భక్త విజయంగా భావించవచ్చు. మనం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజలు వచ్చారు. మనం వర్షంగా భావించకూడదు. ఆకాశగంగా పరమేశ్వరుడు ఆకాశగంగనే దివికి నుంచి భూమికి దించినట్లుగా మనం భావించి పరమేశ్వర ప్రసాదంగా, ఎందుకంటే పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఇన్ని అభిషేకాలకు స్పందించి ఆయన ఆ అభిషేక జల్లులను మన మీద కురిపించాడు ఈ రోజున.